యూరియా కోసం రైతులే కాదు మాజీ మంత్రులు క్యూలో నుంచుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా కోసం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిల్చున్నారు. తనకు పెద్ద తండాలో 5.5 ఎకరాల భూమి ఉందని చెప్పారు ఆమె. యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడితే ఒక కట్ట యూరియా ఇచ్చినట్లు వాపోయారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల బదులు కాంగ్రెస్ సర్కారుకు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలన్నారు. నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు. 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు. మరి ఎంత అధ్వానమైన పరిస్థితి, ఎంతమంది కొట్టుకుంటున్నారు. ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని 10 ఏళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు 500-600 పెడితే కూలీలు రావట్లేరు. కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక బస్తా ఇచ్చినా బాగుండు. కానీ 10 ఎకరాలు 5 ఎకరాలకు కూడా ఒక బస్తా. నేను ఇవాళ వెళ్తే 5.5 ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు. నేను నా కోసం రాలేదు, అందరి కోసం వచ్చినా అని చెప్పిన. అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడితే, రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడితే మరి కేంద్రం గురించి చెప్తుంది. కేంద్రమేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందే ఇండెంట్ ఇవ్వలేదు, కేంద్రానికి కట్టాల్సిన పైసలు కట్టలేదు, ఆ సబ్సిడీ పైసలు కాబట్టి మేము పెట్టలేదు అని వాళ్ళు చెప్తున్నారు.